Bright smiles, big dreams. Witness MS Creative Kids celebrate Graduation Day. 3 days of dazzling performances, heartwarming tunes, and vibrant cultural unity. Our nurturing community fosters creativity, learning, and growth. Join MS Creative Kids. Enroll your child and unleash their potential. Spark their imagination and empower them to reach for the stars. For more details, please visit our website. ग्रुप 2 इम्तिहानात के ओहदों में इजाफा और DSC इम्तिहानात को मुलतवी करने शहर में तलबा की जारी एहतजाज के दरमियान डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने वाज़ेह किया है कि असातिज़ा की 6000 मुलाजिमतों को पूरा करने के लिए एक और DSC इम्तिहान मुनक़िद किया जाएगा। उन्होंने कहा कि मुसाबक़ती इम्तिहानात मुलतवी करने के लिए एहतजाज किए जा रहे हैं। उन्होंने वाज़ेह किया कि गुज़िश्ता 10 सालों में कभी भी ग्रुप 1 का इम्तिहान मुनक़िद नहीं किया गया। డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సికి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది. మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులందరూ కూడా మంచిగా రాయండి. మీరు ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు. ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి. ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు. దయచేసి మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ, ఆలోచన మా అందరికీ ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా, తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు. ఇంకా పరీక్షలు వస్తున్నాయి, వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉన్నారు అనుకుంటే కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగ యువతి యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా, మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యా బుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ గురించి ఆళ్ళ పాలన ఎవరు పట్టించుకోలే. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. साबिक वजीर KTR ने कहा है कि कर्नाटक की तर्ज पर तेलंगाना में भी बस किरायों में इजाफा मुमकिन है। उन्होंने सोशल मीडिया के अहम प्लेटफॉर्म X पर ट्वीट करते हुए कहा कि जब कोई किसी चीज़ को मुफ्त में देता है तो इसका मतलब वो आपको धोखा दे रहा है। मुफ्त की चीज़ें हासिल करने की भारी कीमत चुकानी पड़ सकती है। उन्होंने बस किरायों में इजाफे से मुतालिक कर्नाटक हुकूमत की तजवीज़ पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए कहा कि तेलंगाना में भी इसी तरह बस किरायों में इजाफा मुमकिन है। DSC इम्तिहान मुलतवी करने का मुतालबा करते हुए बारिश में भी दिलसुख नगर मेट्रो स्टेशन के करीब तलबा की बड़ी तादाद ने एहतजाज किया। उन्होंने वज़रा से मुतालबा किया कि वो उनसे मुलाकात करें, जिसका ऐलान वज़ीर आला रेवंत रेड्डी ने किया था। इम्तिहानात मुलतवी करने का मुतालबा करते हुए गुज़िश्ता कुछ दिनों से तलबा का एहतजाज जारी है। డిస్ట్రిక్ట్లో వెళ్ళి మీరు
మీరు మంత్రుల దగ్గర మాట్లాడండి, మేము పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తాము, అందరూ కూడా మంత్రుల దగ్గర మాట్లాడాలని చెప్తున్నారు, కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాకు చెప్తున్నారు, ఏ పార్టీ శక్తులు లేదంటే మేము స్వచ్ఛందంగా డిఎస్ ఆస్పిరెంట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము. అదే విధంగా మీరు స్పందించండి. అదే మీరు తప్పుదోవ పడుతున్నారండి, మీరు తప్పుదోవ పడుతున్నారు, ఎవరెవరు మాటలు విని మీరు తప్పుదోవ పడుతున్నారు. దయచేసి స్టూడెంట్స్ తో మాట్లాడండి, స్టూడెంట్స్ తో మాట్లాడి మా పరిష్కరించండి. మేము గత 20 రోజుల నుంచి మా బతుకుంటున్నాము, మాకు డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి, డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి. సిలబస్ కొండంత ఉంది, మీకు ఇచ్చిన సమయం దాని తక్కువగా ఉంది. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా 1 మంత్ పడుతుంది. దయచేసి మీకు వేడుకుంటున్నాం 20 రోజుల నుంచి. डीएससी इम्तिहान मुलतवी करने और ग्रुप 2 की मुलाजिमतों में इजाफे के लिए एहतजाज करने वाले बेरोजगार नौजवानों की तायद करने वाली तलबा तंजीम BRSV के कायदीन को गिरफ्तार कर लिया गया। आज सुबह तारनाका इलाके में BRS की इस तलबा तंजीम के नायब सदर T बालू को उनके घर से गिरफ्तार कर लिया गया। BRS ने वाज़ेह किया कि इस गैर कानूनी गिरफ्तारी से बेरोजगार नौजवानों की तहरीक ख़त्म नहीं होगी। रियासती वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने सतवाहना यूनिवर्सिटी करीमनगर में शजरकारी के प्रोग्राम में हिस्सा लिया। उन्होंने शजरकारी भी की। इस मौके पर वजीर मौसूफ ने कहा कि शजरकारी को हमारी ज़िंदगी का हिस्सा बनाना चाहिए। उन्होंने कहा कि फ़िज़ाई आलूगी को कम करने के लिए पौधे ज़रूरी हैं। वजीर पंचायत राज सीतक्का ने घने जंगल में कंटेनर हॉस्पिटल का इफ्तिताह अंजाम दिया। वरंगल जिले के ईटूरा नागरम के चलपाका इलाके में 16 लाख रुपए की लागत से ये इमारत तामीर की गई। रियासती वजीर पुंगुलटी श्रीनिवास रेड्डी ने आज खम्मम जिले के जलपल्ली गांव का दौरा किया। उन्होंने देहातियों से मुलाकात की और उनके मसाइल से वाकिफियत हासिल की। वजीर मौसूफ ने ज़िले में जारी तरक्याती कामों की पेशरफ्त का भी तफसीली तौर पर जायज़ा लिया। मरकजी मुमलिकती वजीर दाखिला और रुकने पार्लियामेंट करीमनगर बंडी संजय ने BRS के रुकने असम्बली हरीश राव को एक अच्छा सियासतदान करार देते हुए उनकी सताइश की और कहा कि इन इत्तलात में कोई सदाकत नहीं है कि BRS को बीजेपी में ज़म किया जा रहा है। उन्होंने कहा कि ये अफवाह कांग्रेस की जानिब से फैलाई जा रही है। उन्होंने बताया कि BRS के अरकान असम्बली बीजेपी में शामिल होना चाहते हैं, लेकिन हमारी शर्त यह है कि वो इस्तीफ़ा देकर दोबारा मुकाबला करें। భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడారు. కేంద్ర స్థాయి నాయకులు కూడా అవమానపరిచేందుకు కేసీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం తిరిగిలక ఇప్పుడు ఆయనకే చూపిస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి, ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, మీరు అహంకారంతో గతంలో BRS పార్టీ ఏ విధంగా వివరించిందో అర్థం వివరిస్తే మీరు కూడా BRS పార్టీకి పట్టిన గతం మీకు వస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. హరీష్ రావు గారు పొలైట్ గా ఉన్నారా? అప్పుడే పొలైట్ ఉంటాడనే చిల్లు ఎప్పుడు మాట్లాడారు. కానీ నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీని రోజు బ్రేకింగ్ పెట్టప్పుడు హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టప్పుడు మళ్ళీ बेकवेल केक हाउस। हम है कुछ खास, हम तैयार करते हैं खालिस अपने हाथों से हाइजीनिक बेस्ट क्वालिटी ड्राई फ्रूट्स, प्योर घी और नंबर 1 क्वालिटी के जाफरान, पिस्ता, बादाम, काजू और खोए से तैयार किए गए बेकवेल के स्पेशल दम के रोट। हिंदुस्तान में पहली मर्तबा शुगर फ्री और गुड़ केसर रोट तैयार करने वाले पहले बेकर्स। हर उम्र की पसंद बेकवेल
केक हाउस। बेकवेल केक हाउस के स्पेशल शुगर फ्री गुड़ केसर और दम के रोट अपने नाम की तरह क्वालिटी में भी नंबर 1 है। अपनी क्वालिटी को बरकरार रखते हुए 2021 बेस्ट बेकर अवार्ड याफ्ता सारे शहर की पसंद, आपके खुशियों का साथी बेकवेल केक हाउस, टोरी चौकी, एक्स रोड, हैदराबाद। बेरोजगारों के इम्कानी एहतजाज के पेश नज़र सेक्रेटेरिएट में पुलिस का भारी बंदोबस्त देखा गया। ये बेरोजगार DSC इम्तिहान को मुलतवी करने और ग्रुप 2 की मुलाजिमतों में इजाफे का मुतालबा कर रहे हैं। बिहार मजलिस के सरबराह अख्तरुल ईमान ने किशनगंज के करीब कौमी शाहराह पर पेश आए सड़क हादसे पर दुख का इजहार किया। इस हादसे में 5 अफराद हलाक हो गए थे। उन्होंने महलूकीन को खिराज पेश किया और जख्मियों के जल्द सेहतियाबी व बेहतर इलाज के लिए नेक तमन्नाओं का इजहार किया। मालूम खबर के मुताबिक 6 लोगों की अब तक मौत हो चुकी है और बकिया लोग जख्मी होकर इस वक्त हॉस्पिटल में हैं। मैं सबसे पहले अल्लाह रब्बुल इज्जत से दुआगो हूँ कि मरहूमिन की अल्लाह तबारक व तआला मग़फ़िरत फरमाए और जो लोग जख्मी हालत में हैं इस वक्त उनके सेहतियाबी की सबील पैदा कर दे। जिला प्रशासन ने बड़ी तनदेही दिखाई। DM और SP साहब दोनों बर वक्त पहुंचे और उन लोगों की खबरगिरी की गई और जैसे कि खबर मुझे मिली है कि DM साहब ने हादसे की इंक्वायरी और NH की लापरवाही के पर भी सख्ती से नोटिस ली है। भाइयों, इस मौके से मैं इजहार गम करते हुए जो बात आपसे आ रहा हूं कि इसको दिल पर हाथ रखकर जरा सोचिए कि यूरोपीय यूनियन के 45 करोड़ की आबादी में 2022 में तकरीबन 20 से 22 हजार लोगों का एक्सीडेंट हुआ और हिंदुस्तान जो उससे तिगुना आबादी कह लीजिए, यहां 1,66,000 लोगों का एक्सीडेंट हुआ और मैं दावे के साथ कह सकता हूं कि किशनगंज जिला में यकीनन है कि साल भर में कम से कम 5,000 से कम एक्सीडेंट्स नहीं होते होंगे। कुल हिंद मजलिस इत्तेहाद मुस्लिमीन की जानिब से फ़ख्र मिल्लत हज़रत मौलाना अब्दुल वाहिद ओवैसी रहमतुल्लाह अलैह एडवोकेट साबिक़ सदर मजलिस की बरसी के सिलसिले में हाई स्कूल्स और जूनियर कॉलेजेस के तलबा और तालिबात के लिए फ़ख्र मिल्लत यादगार तकरीरी मुकाबला दारुस्सलाम में ज़ेर सरपरस्ती बैरिस्टर असदुद्दीन ओवैसी सदर मजलिस व रुकन पार्लियामेंट हैदराबाद मुनक़िद हुआ। मुल्तविया तहरीरी मुकाबलों की निगरानी जनाब सैयद अहमद पाशा क़ादरी मोहतमद उमूमी मजलिस व साबिक़ रुकन असम्बली ने की। तलबा के मुकाबलों के कन्वीनर मिर्ज़ा मुस्तफ़ा बेग सलीम और तालिबात के मुकाबलों की कन्वीनर मोहतरमा आयशा रूबीना थी। फ़ख्र मिल्लत बहैसियत ख़तीब उन्वान पर मुनक़िदा मुकाबलों में जजस के फ़राइज़ तलबा के ज़मरों में मोहम्मद वहीदुद्दीन सिद्दीक़ी, अतर फ़ारूक़ी, अय्यूब शाद ने अंजाम दिए, जबकि तालिबात के ज़मरे में जजस के फ़राइज़ मलिहा फरीसा, मलिका उन्निसा, मुफस्सा फ़ातिमा और समीना ने अंजाम दिए। महकमा जंगलात के अहदेदारों ने काकीनाडा से गैर कानूनी तौर पर कछुओं की ओडिशा मुंतकली को नाकाम बनाते हुए कछुओं को जब्त कर लिया। ये 246 कछुए बजरिए कार एजेंसी इलाके से ओडिशा मुंतकिल किए जा रहे थे, ताहम अलूरी सीताराम राजू जिले के करीब चेक पोस्ट पर इन कछुओं को जब्त कर लिया गया। नाजायज़ ताल्लुकात पर बीवी और 2 बच्चों को हलाक करने वाले शख्स को गिरफ्तार कर लिया गया, जिसने इस वाक़े को सड़क हादसा बनाने की कोशिश की। जी प्रवीण का ताल्लुक खम्मम ज़िले से, जो हैदराबाद के एक दवाखाने में फिजियोथेरापिस्ट के तौर पर काम करता है। दवाखाने में काम करने वाली खातून से उसके नाजायज़ ताल्लुकात हो गए। खातून ने इसकी बीवी और बच्चों को इस रिश्ते में रुकावट समझा, जिसको हटाने के लिए प्रवीण कुमार ने अपनी बीवी को जहरीला इंजेक्शन देकर हलाक कर दिया। बाद इसने बच्चों का गला घोट दिया और कार को दरख्त से टकराकर हादसा ज़ाहिर करने की कोशिश की। बीवी के रिश्तेदारों को इस बात पर शुबा हुआ, जिन्होंने पुलिस से शिकायत की। पुलिस की पूछताछ में सारा मामला सामने आया। उत्तर प्रदेश के मधुरा नगर में छोटे बच्चे पर बंदरों ने हमला कर दिया।
मुकामी अफराद ने मदाखलत करते हुए इस बच्चे को बचाया। इस वाक़े का वीडियो सोशल मीडिया के मुख्तलिफ प्लेटफॉर्म्स पर तेज़ी के साथ वायरल हो गया। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।